ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము పరిశుద్ధ గ్రంథము నుండి అనేకమైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధనలు ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమములు ఈ నిలబడకై ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్న కొన్ని ఆత్మీయ సత్యములను మనము ధ్యానించుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని నిత్య జీవములకు మనకు వారసులవ్వాలని ఆ మహాదేవుని ఆకాంక్ష ఉంటున్నది. ఈ దినమున చదువుబడినటువంటి పరిశుద్ధ గ్రంథములోని యోహాను సువార్తలో దేవాది దేవుడు లిఖించిన ఆత్మ సత్యములు ఆయనే స్వయంగా ఒక వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలను హెచ్చించి ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మీయతను సూచించి వారిలో ఉన్నటువంటి లోపములను సరిదిద్ది మనతో ఆయన మాట్లాడుతున్న సత్యములు మనం గ్రహించాలి. చదవబడినటువంటి మాటలలో ఒక స్త్రీతో దేవుడు మాట్లాడారు. ఆ స్త్రీ కూడా భక్తి తత్పరతతో జీవిస్తున్న బిడ్డగానే ఉంటున్నది. ఎలాంటి భక్తిని ఆవిడ చూపిస్తుంది అంటే తన పితరుల యొక్క అనగా తన కుటుంబములో ఉన్నటువంటి క్రమమును బట్టి ఆవిడ దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా ఉంది. తన పితరుల క్రమమును బట్టి, కుటుంబ క్రమమును బట్టి మహాదేవుని ఆరాధించే స్త్రీగా ఉంటున్నది. అయితే లోకరీతిగా తనకున్నటువంటి బలహీనతలు అదే రీతిగా కొనసాగించే స్త్రీగా కూడా ఉంటుంది. God is speaking with us today. మనము మన బలహీనతలు, మనము ఆరాధిస్తున్నటువంటి వాక్యములో ఉన్న దేవుని యొక్క సత్యములకు సమీపముగా ఉన్నవా లేక మన యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని కలిగి ఉన్నవారిని మనం చూసించాలి. మహాదేవుడు మనకు ఉన్నటువంటి ఆత్మీయతను మనకు తెలియజేస్తున్నారు. మహాదేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ స్త్రీలో ఉన్న బలహీనతను ఆయన స్ట్రైట్ గా ఆ స్త్రీతో చెప్తున్నారు. చెప్తూ మనకు ఆ లోకానికి తెలియనటువంటి ఒక దేవుని గురించి ఆయన మాట్లాడుతూ ఆవిడతో మాట్లాడుతున్నటువంటి మాటని తెలియజేసినప్పుడు ఆవిడలో ఒక ఆత్మీయ జ్ఞానము ప్రసాదింపబడింది. ఆ జ్ఞానం ద్వారా ఆయనలో ప్రవక్త అనే మాటలతో ఆ బిడ్డ హెచ్చించుకున్న స్థితిని మనం అక్కడ చూస్తున్నాం.
అనగా అన్ని సుగుణాలే ఉన్నాయి ఆ స్త్రీలో. ఏ మాత్రము కూడాను కొరత లేనటువంటి స్త్రీ. ఇంకా చెప్తున్నది, మేము ఎదురు చూస్తున్నాము ఒక మెస్సయాని అని కూడా చెప్తున్నది. అనగా ఏ మాత్రము కూడాను ఆవిడలో భక్తి లోపము లేదు. అయితే ఆ భక్తిలో సత్యము లేదు. ఆ భక్తిలో సత్యం అనే దేవుడు లేడు. మనకు కూడా మన ప్రాంతంలో ఉన్న సహోదరులు సహోదరులు, మన దేశంలో ఉన్న సహోదరులు సహోదరులు ఏ మాత్రము కూడా ఇందులో కొదవలేనటువంటి వారు, వారి కుటుంబాల్లో ఉన్న వారి యొక్క క్రమాన్ని బట్టి వారి వారి దేవుళ్ళను వారు ఆరాధించి వారికున్న బలహీనతలను ఆ రీతిగా కొనసాగించే వారుగా ఉంటున్నారు. ఈ దేవుడు సత్యాన్ని చెప్తున్నారు కాబట్టి మనకున్నటువంటి బలహీనతలకి నీవు ఆరాధించే దేవుడికి పొంతన లేదు, విరోధము. ఆ బలహీనతలను మనం వదిలివేయాలి. అప్పుడే సత్యం ఏంటో, దేవుడితో ఆరాధించే సత్యం ఏంటో తెలుస్తుంది. ఆ సత్యము ద్వారా నీకు నిత్య జీవం అనే ఒక యోగ్యత ఉన్నదని ఆయన తెలియజేస్తున్నారు. ఈ మాటల్లో భావాన్ని గ్రహించే స్థితి ఆ స్త్రీ వలె మనకి కూడా ఉండాలి. ఆ స్త్రీ వలె మనకి కూడా ఉండాలి. తనకున్నటువంటి భావోద్రేకాలన్నీ కూడా ఆ స్త్రీ గ్రహించి సత్యమును వెంటాడటానికి అసత్యమును వదిలి తన యొక్క జీవితాన్ని మార్చుకున్న స్త్రీగా ఉంటున్నది. మనము కూడా సత్యము వినినప్పుడు మహాదేవుని యొక్క ఆత్మీయతలోనికి మనము పరుగులు తీయాలి. ఆ స్త్రీ కూడా తన కుండను వదలి అనే మాటని గ్రంథంలో రాస్తారు. తను అప్పటి వరకు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నాడో, ఏ దేవుని కొరకు జీవజలమని ఆ బిడ్డ ప్రయత్నం చేస్తున్నదో, ఆ ప్రయత్నంతా వదిలిపెట్టి తను నూతనమైనటువంటి దేవుడు చెప్పినటువంటి ఆ జీవజలమును వెనకటానికి ప్రయత్నం చేసిన స్త్రీగా ఉంటుంది. కాబట్టి Holy Spirit had been putting a question to us. ఆయన మనతో ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆ స్త్రీ వలె మనము దేవాది దేవుని వాక్యము అనగా సత్యయుక్తమైన వాక్యము విన్న వెంటనే మన పాత జీవితాన్ని వదిలి ఆయనను వెనకిన వారిగా ఉంటున్నామా లేదని ఆయన ఈ దినాన మనందరినీ కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. God is putting a question to us. ఆయన ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎందుకని మనం ఆ బిడ్డలాగా ఒక మార్పు జీవితాన్ని కలిగి ఉండట్లేదు? సంపూర్ణమైనటువంటి నూతనమైనటువంటి సత్యములోనికి మనం ప్రవేశించలేకపోతున్నాం. ఆయన మనతో అందుకనే ఈ ఎపిసోడ్ అంటే ఈ సంఘటనను గ్రంథంలో లిఖించారు. మనము కూడా మన భావాలని మార్చాలి. ఎప్పటి ఆ స్త్రీ వలె మనము కూడా వెనువెంటనే ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టాలని మహాదేవుడు సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనల్ని ఆ స్థితిలోనికి ఎదగటానికి ఈ దినాన మన మనస్సులను, మన ఆత్మలను, మన శరీరములను సిద్ధపరచుకుందాం.
ఆ స్త్రీ వలె మనకు మనముగా బలపరచబడి ఆయనకు సాక్షులుగా ఉందామని మహాదేవుడు మాట్లాడుతున్నారు మనతో. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడిన ఒక మాటని మనము చదువుకుంటూ వస్తున్నాం. 21వ వచనము, అబ్బా ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. యథార్థము ఏమన్నారు ఆయన? మనము మహాదేవుని ఆరాధిస్తున్నాం, ఆయనను గణపరుస్తున్నాం, ఆయనను మహిమపరుస్తున్నాం. ఆవిడ కూడా ఏం తప్పు చేయలేదు, ఆవిడ కూడా ఏమాత్రం కూడా పొరపాటు చేయలేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ మార్గం ఏదో ఉంది చూసాము, అది సరి అయిన మార్గము కాదమ్మా అని ఆ బిడ్డతో దేవుడు మాట్లాడారు. ఆ బిడ్డ ఇమ్మీడియట్ గా తన యొక్క స్థితిని మొత్తము కూడా తన పితరులు ఆనందించే స్టైల్ ఆఫ్ వర్షిపింగ్, తన పితరులు అనగా మనకుండే సమస్యల గురించి చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. మనకు కూడా కుటుంబాలు ఇవే సమస్యలు. ఏదో ఒక కుటుంబంలో పుడతాం, ఆ కుటుంబ క్రమాన్ని బట్టి మన తల్లిదండ్రులు కానీ పితరులు కానీ ఆ దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే మనము దాని నుండి బయటకు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది మనందరికి. వాళ్ళు ఏమనుకుంటారు అది చూస్తాం, కానీ సత్యాన్ని మనము వెంటాడే మనుషులుగా ఉండట్లేదు. ఆ స్త్రీ మనందరికీ దినాన్ని నేర్పిస్తున్నది. తన జీవితంలో తన పితరులు చేసే తప్పుని చేయలేదు. ఆ తప్పులో తను ఆరాధించే దేవుని వదిలివేసింది. ఆ దేవుని వదిలివేయటం మాత్రమే కాకుండా తన బలహీనతలను కూడా వదిలివేసింది. తనకున్నటువంటి జీవన శైలి కంప్లీట్ గా ఒక మెసేజ్ లోని ఒక నూతనమైన అనుభవంతో కూడిన స్త్రీగా ఆవిడ దేవుడి ఎదుట కనపడింది. కారణం ఏంటంటే ఆయన దేవుని గురించి మాట్లాడటంలో ఒక ఆత్మీయ సత్యాన్ని ఆ స్త్రీతో చెప్తూ వస్తున్నారు. ఏమిటి ఆ సత్యం అంటే 11వ వచనాన్ని మహాదేవుడు 10వ వచనాన్ని మొట్టమొదటిగా చదువు. అందుకు యేసు నీకు దేవుని వరమును నాకు దానమును నిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో. ఏంటిట ఫస్ట్ మాట ఏమన్నాడరా? నీకు దేవుని వరమును, దేవుని వరమును నాకు దానమును నిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో. అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. నీవు ఆయనను అడుగుదువు. ఇప్పుడు ఆ మాట్లాడుతున్న దేవుణ్ణి ఏమంటున్నాడా? ఏం టైటిల్స్ తో చెప్తున్నాడు ఆయన? దేవుని వరము. నీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక వరము లాంటి వాడు. నీకు ఒక బహుమతినిచ్చేవాడు, నీకు ఒక మేలునిచ్చేవాడు అని తెలిస్తే ఏది అడగాలో నీవు ముందుగా ఆయనలో ఉన్న శక్తి ఏమిటో తెలిస్తే నువ్వు అడుగుతావని నిన్ను నన్ను కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. మనము వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ ఆయనలో ఉన్న శక్తిని
గ్రహించి మనం అడగాలి. ఆ గ్రహణ శక్తి ఆ స్త్రీలోనికి ప్రసాదింపజేశాడని దేవుడు. ఆ ప్రసాదింపజేయడంలోనే ఆవిడ నాకు ఇవ్వమని అడిగినట్టుగా కూడా మనం చూస్తున్నాం. తర్వాత చదువుల తల్లి ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదు కొనటము నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తానను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అంటే మనకు తెలిసింది సత్యము కాదని గ్రహించాలి. ఈ మాట బట్టి మనము ఏదైతే ఒక అసత్యాన్ని సత్యమని యోచించి మన జీవితాలు గడుపుతామో వాటిని మెటీరియలిస్టిక్ అంటారు. దాన్ని ఆ మెటీరియలిజము ఆలోచించండి. దానిలో లోకమైనది ఏదైనా ఉన్నదా అర్థమని గ్రహించాలి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే ఒక జీవజలము అనే మాటని ఆయన ఇది ఆవిడతో చెప్పడం ద్వారా మనలను బలపరుస్తున్నారు. జీవజలము అనే మాటలు, జలము అంటే నీరు, నీటికి ఆయన ఒక టైటిల్ ఇస్తాడు, జీవము అనే మాట చెప్తాడు. మెటీరియలిజం లో కూడా జలము తాగితే దాహము తీరుతుంది, దప్పిక తీరుతుంది. ఆ దాహము ఉన్నప్పుడు నీరు త్రాగినప్పుడు మత్తి మరణిస్తాడు. అయితే ఈయనేమంటున్నాడంటే భౌతికంగా ఆ దప్పికను తీర్చే జలము కాదు నేను చెప్పేది మీతో. అది జీవజలమైనది అనగా మీ యొక్క ఆత్మీయ జీవితానికి అనగా పరమున దేవుని సన్నిధిలో ఉండటానికి ఉపయోగపడే దాహము. ఆ దాహమునకు ఒక జీవజలం అవసరమై ఉంటున్నది. ఆ జీవజలమును నేను మీకు ఇస్తానని మహాదేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆ జీవజలం అంటే ఏమిటో దినాన జీవనదిని అనే ఒక పాటని మనం పాడుతున్నాం. అందులో ఉన్న సత్యాలన్నీ కూడా ఆ ప్రతి వచనంలో ఏ సత్యం ఉందో ఆ సత్యమే జీవజలం. ఆ జీవజలాన్ని మీరు పొందుకోవాలి. ఈ లోకరీతిగా మీ ఆరాధన క్రమాన్ని, మీ స్థితిని మార్చుకోరండి. ఆత్మీయంగా మీరు బలపరచబడండి. మహాదేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నారు. అదే ప్రక్కన ఉన్నటువంటి మాటని మనం ఒకసారి చదువుతాం. జీవజలము 14వ వచనం చదువుతారు. నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడైనా దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవములకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండు. ఆయన ఇచ్చిన జీవజలములో నువ్వు ఏ బావికి వెళ్ళి తోడుకునే పని లేదు, ఏ ట్యాప్ దగ్గరికి వెళ్ళే పని లేదు, ఏ బాటిల్లో తీసుకునే పని లేదు. ఆ నీరట ఒక నీటి బుగ్గగా నీలో ఉండి అదే ఊరుతుందిట. అనగా ఏదైతే వాక్యాన్ని నువ్వు వింటున్నావో ఆ వాక్యమే నీ యొక్క ఉదరములో ఉండి నీటి బుగ్గగా ఉండి నీటి జీవజలముగా అది మారి నీకు నిత్య జీవాన్ని ఇస్తుందని అర్థం. అనగా అప్పుడు ఏం చేయాలి మనము? ఆ నీటి అనే ఆ వాక్యాన్ని నీలో దాచి ఉంచుకోవాలి. ఆ వాక్యాన్ని మన భాషలో ఏంటంటే బట్టి మాట చూసారా, బై హార్ట్. అవి మన మనస్సులో స్థిరపరచబడాలి. ఏదో ఒకటి వాక్యం అర్థమై కానీ మనకు తెలుసు, ఆ వాక్యం మీదని మనము వదిలేయం.
ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనము గ్రహించి మరలా ఆ గ్రంథాన్ని చూస్తానికి ప్రయత్నం చేస్తాం, కానీ మనలో దాన్ని జీర్ణింప చేసుకోలేము. ఆయన అదే చెప్తున్నారు. ఆ నీటి మొగ్గ ఊరాలి అంటే ఆ నీటి మొగ్గలో ఓట ఉంటుంది. మీరు అందరికీ తెలుసు, ఈనాడ మోడర్న్ జనరేషన్ కి బుగ్గలు ఉంటాయని, ఓట ఉంటుందని తెలుసు లేదు నాకు తెలియదు, కానీ ఆ నదులలో నీళ్ళు తెలుసు, ఆ ట్యాపుల్లో నీళ్ళు తెలుసు. ఒక ఓట భూమిలో ఉంటుంది. ఆ ఓటలో నుంచి నీరు పొక్కిపోతా ఉంటుంది. బావిలో మీరు త్రవ్వినప్పుడు చూస్తారు ఆ ఓటలు ఎలా ఉంటాయో, ఆ ఓటల్లో నీరు ఎలాగ దాగుంటుందో భూమిలో, ఆ నీరు ఏ రీతిగా బయటకు వస్తుందో దేవుడు ఆ భూమిలో సుస్పష్టంగా ఏర్పాటు చేశారు. అది ఎప్పుడన్నా మీరు ఒకసారి మీరు ఛాన్స్ దొరికితే చూడండి. ఎవరన్నా బావితో ఉన్నప్పుడు ఆ నీటి జలముల ఊట పొంగిపోతా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఊట? భూమిలోనే దేవుడు మానవాడి కొరకు అనాదిలో, ఆది కాలంలో మనం చదువుకుంటామే, అనాదిలోనే నీ బ్లడ్ వెసల్స్ ఎలా ఉంటాయో భూమిలో లాగా ఆ బ్లడ్ వెయిన్స్ లాగా దేవాది దేవుడు నీటిని ఉంచారు. నీకు కూడా ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక నీటి మొగ్గను ఆయన ఉంచుతాడని నీకు చెప్తున్నాను. ఆ నీటి మొగ్గను మనము ఉంచాలి అంటే ఆయన వాక్యాన్ని మనము మన జీవితాల్లో స్థిరపరచుకుంటే ఇది వ్యక్తిగతము. ఇది మీ వ్యక్తిగతం, మీ పేరెంటల్ నుంచి వచ్చేది కాదు, లేకపోతే మీ బంధువుల నుంచి వచ్చేది కాదు, లేకపోతే మీకున్నటువంటి జ్ఞానమును బట్టి వచ్చేది కాదు, కానీ ఈ యొక్క సత్యయుక్తమైన గ్రంథం నుంచి మాత్రమే వస్తుంది. ఈ గ్రంథంలో దేవుడు తెలియజేసిన మాటని మనం గ్రహించాలి. ఏమని చెప్తున్నాడు ఆ స్త్రీతో? నీటి ఊరని నీటి మొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. ఊరని అంటే, ఊరని అనే తెలుగు మాట అంటే ఊరటం అంటే మీ యొక్క నోట్లో లాలాజలం ఉంటుంది. అది మీరేమన్నా క్రియేట్ చేస్తే వచ్చిందా? ఆ లాలాజలము నీ దేవుడు నీ శరీరంలో ఆ రీతిగా ఆ లాలాజలాన్ని పెట్టారు. సెలైవా అంటారు ఇంగ్లీష్ లో. ఆ లాలాజలమును ఉమ్మి అని అంటారు. అది నీకు తెలియకుండానే నీ దేవుడు నీ శరీరంలో ఉంచాడు. అలాగనే భూమిలో నీటి ఓటను ఉంచారు. ఇప్పుడు నీవు మరణములకు పాత్రుడు కాబట్టి నీవు మరణములకు వెళ్లకుండా ఉండటానికి నీలో ఏం పెట్టాలంటున్నాడు దేవుడు? జీవ జలముల ఊటను పెడతానంటాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనము మన జీవితాల్లో మన పితరుల ఆచారాలు వలన దేవుని ఆరాధించే ఒక క్రమంలో కూడా అది వద్దు వద్దు వద్దు, అది సత్యము కాదని మహాదేవుడు భూమి మీదకి వచ్చి ఆయన బోధించిన వాక్యంలో ఉన్న సత్యము ఈ దినాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆ స్త్రీని ఒక ఉదాహరణగా మనకి దేవుడు చూపిస్తున్నాడు. ఆవిడలో ఉన్న శారీరక బలహీనతలన్నీ మనకు తెలుసు. అన్నిటినీ ఒక్క దెబ్బలో వదిలిపెట్టింది, సత్యాన్ని ఎరిగింది. అనగా ఆ స్త్రీ వలె మనము వాక్యము విని, ఆ స్త్రీ వలె ఆ సత్యమును ఎరిగి మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి బలోపేతమైన వ్యక్తులుగా ఉండాలని మహాదేవుడి దినాన్ని మనందరినీ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆవిడకి అన్నీ తెలుసు, ఇది తెలియదు అంటానికి లేదు. మెస్సయ్య వస్తాడని కూడా తెలుసు. ఆయన మాట్లాడిన మాటను బట్టి దేవుడికి సంబంధించిన ప్రవక్తని కూడా తెలిసిపోయింది. కానీ సత్యము వైపు మొగ్గ లేకుండా ఆవిడ తన జీవితాన్ని గడుపుతుంది. మనం కూడా
అనేక మంది ఎలాంటి వారిని మనము అలాగా ఆ దేవుని వాక్యం వైపు వంగో క్రమము వైపు వంగుతాం. ఆ క్రమం వైపు వంగడం తప్పు కాదు, కానీ నీవు సత్యం వైపుగా నీవు వంగినప్పుడు నీలో ఆ స్త్రీ వలన అక్కడ జరిగినటువంటి మార్పులు ఎలా ఉన్నాయి అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి జనమంతా కూడా బిడ్డలలో రక్షింపబడింది. వారు ఎవరు అంటే సమరయులు అనే మాటని మనం వింటాం. సమరయులు అంటే ఒక జాతికి సంబంధించిన వారు కాదు, ఒక తల్లిదండ్రులకు పుట్టిన వారు కాదు. వారి క్రమమే చెడు, వారి శరీరచలే చెడు. వారందరినీ కూడా ఒక్క నిమిషంలో ఆవిడ బాధిత మాత్రమే కాకుండా అనేక ఆత్మల రక్షణార్థము ఆ స్త్రీ ఆ మహాదేవుని తన గ్రామంలోకి తీసుకుని వెళ్ళి తను అందరినీ మార్పులోకి తీసుకొచ్చినటువంటి బిడ్డగా ఉంటుంది. అలాంటి స్త్రీకి మనం ఏం చేయాలి? ఇందునా we have to salute. మనుషులు తమ క్రమాల్ని మార్చుకోవచ్చు, తన హ్యాబిట్స్ మార్చుకోవచ్చు, తన దేవుళ్ళని కూడా సత్యం లేనప్పుడు మార్చుకోవచ్చు అని అది ఎంతో భక్తిగా ఉంటుంది కూడా అంతా కూడా తుడిచివేసింది. ఆ స్థితిలోకి ఎదగాలి. మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే అపవాది ఉన్నాడు, చూశాడు. ఆయన చెప్పేది అబద్ధమమ్మా. Soon after she had listened to the word of God, she just changed her mind. తన మనస్సుని మార్చుకుంది. మనస్సుని మార్చుకుని మాత్రమే కాకుండా నిజమైన సత్యమైన దేవుణ్ణి వెంటాడింది. మార్చుకుని పాత జీవితాన్ని వదిలింది. అక్కడ తన గుండెను వదిలి అనే మాట నుండి చదువురన్న. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నాతో చెప్పిన మనిషిని చూడని ఈయన క్రీస్తు కాడా అని వారు చెప్పారు. ఎంత గొప్ప బాధ సాక్ష్యం. ఎట్లా సాక్షిస్తుందో చూడండి. ఆవిడ ఆయన మాట్లాడిన మాటల ద్వారా ఆయన నన్ను ఎప్పుడూ చూడలేదు, కానీ నా భవిష్యత్తు పూర్వపు స్థితిని మొత్తం కూలంకషంగా చెప్తున్నారు ఆయన. నేను చెడ్డదాన్ని కూలంకషంగా చెప్పారు. నా జీవితము చెడ్డదని కూలంకషంగా చెప్పారు. ఆయన అభిషక్తుడైన దేవుడు కాగా ఆయనే ఈ మాటలు చెప్తున్నారు అని చెప్తూ మనం ఆ స్త్రీ వలె మెటమార్ఫసిస్ అంటారు. ఇంగ్లీష్ లో మెటమార్ఫసిస్ అంటే రూపాలంకరణ. ఆ సీతాకోక ఏ విధంగానైతే ఆ గొంగళి పురుగు నుంచి అందమైన ఒక బర్డ్ లాగా తయారవుతుందో అలాగే ఆ స్త్రీ అదిలాగా మారిపోయింది. దేవుని దృష్టిలో మారిపోవటం మాత్రమే కాకుండా ఆ గ్రామంలో ఉన్న సమరయుల్ని జాగ్రత్తగా వినాలి. సమరయులు అంటే వారికి వావి వరుసలు లేనటువంటి గ్రామం. యూదులు అన్యులు, యూదులు అన్యులు, యూదులు అన్యులు. వారికి క్రమమైనటువంటి వ్యవస్థ లేదు. వారందరినీ కూడా ఒక్క రోజులో ఒక్క క్షణంలో నా దేవుడు వెళ్ళి 3 రోజులు అక్కడ వారి గృహంలో నివాసం చేశారని ఆయన కూడా ఏమన్నారంటే తెలుసా? ఆయన సమరయుడు కాదా అని ఆయన కూడా ఎక్కడ చేశారు. మిమ్మల్ని కూడా చేస్తారు. మిమ్మల్ని కూడా
ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మీరు ముందుకొస్తే మిమ్మల్ని కూడా అదే మాట్లాడుతుంటారు. మీ బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు కూడా అదే మాట్లాడతారు. అనలా ఎవరైనా ఈ మాటలు పడలేదా మీ బంధువులతో? డెఫినెట్ గా పడతారు. అందుకని ఆ స్త్రీ మనకి ఉదాహరణ ఇది. బైబిల్ గ్రంథంలో మీరు గ్రహించాల్సింది ఏంటంటే పురుషుల శాతము కంటే స్త్రీల శాతమే 100% దేవుని వారిని బిడ్డలుగా ఉంటారు. మీరు అన్ని గ్రహించాలి. వారే గ్రహించి ముందంజ వేసే వారిగా ఉంటారు. ఏ ఉదాహరణ తీసుకున్న స్త్రీలే, ఏ ఉదాహరణ తీసుకున్నా వారే దేవుని కొరకు క్రియలను జరిగించేవారు. అందుకని దేవుడి దినాన్ని ఆ బిడ్డ ద్వారా మనందరితో మాట్లాడిన మాటలు గ్రహించి మన జీవితాల్లో ఏదైనా లోపములు వాక్యానుసారం ఉంటే వాటిని ఆ స్త్రీ వలె ఆ కుండను విడిచి నీవు నీ దేవుడే, మీ ఇద్దరి మధ్యనే ఉన్న ఈ సంబంధాలు, మధ్యలో ఎవరు లేరు. ఆ దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ స్త్రీతో మాట్లాడేంతగా ఇదన్నా అది మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని ఆయనే మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా ఉండాలని హాస్యాస్పదంగా చెప్పట్లేదు దేవుడు. ఆ స్త్రీ కూడా అలాగనే ఆయన రిసీవ్ చేసుకుంది, మనతో కొన్ని మాటల్ని మాట్లాడింది. చదువుతున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు ఏంటా? లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఎందుకంత అరవాలైనా యేసయ్య ఎందుకండి అంత అరవాలి? కేకలు పెడతారు చర్చిల్లో అని ఇంకోళ్ళు విమర్శిస్తుంటారు. ఎందుకు దేవుడు అంత అరిసి ఎందుకు చెప్పాలి? పరిశుద్ధ ఆయనలో ఏముంది? అవధులు లేనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకనే ఎలాగన్నాడు ఆయన? బిగ్గరగా. నన్ను ఒకసారి చదువుదాను ఆ మాటని. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఈ వాక్యము మీరు ఎప్పుడైతే దాచిపెట్టుకుంటారో మీ యొక్క మైండ్ లో, మీ యొక్క జీవజల నదుల వల్ల మీరు ఎక్కడుంటారంటే రేపు దేవుని యొక్క నిత్య జీవంలో ఉంటారు. ఆ నీటి వల్ల నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు. చూడండి, ఆ జీవజల నదులు లేనటువంటి వ్యక్తి లూకాసు సువార్త 16లో ఆ యొక్క దరిద్రుడైన లాజరు, ధనవంతుడైనటువంటి వారి దగ్గర సంఘటనలో అతను అక్కడ దప్పిక అని అంటాడే. ఆ దప్పికకు నీటి బొట్టు కావాలంటాడే. ఆ జీవజల నదుల ఊట లేనటువంటి అవిశ్వాసి అతని ఆ దప్పిక గురించి ఆ మాట చదువుతున్నారు. నా యందు కనికరపడి తన వేడి కొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు రాజులను పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని చేతులు వేసి చెప్పాను. ఇప్పుడు అక్కడ సంగతి ఏంటంటే, వాక్యము విన్నటువంటి వారు, వాక్యానుసారం జీవించినటువంటి వారు, వాక్యములో సత్యము నీతిని ముఖంగా లేనటువంటి వారు ఎట్లా ఉంటారట? ఆ అగ్నిలో కాలిపోతారట. ఆయన అప్పుడు అతనిలో లాజరులో ఏం చూస్తున్నాడంటే, ఆయనలో నుంచి నీరు పారుతున్నట్టుగా చూస్తున్నాడు.
అందులో నుంచి ఇలా ముట్టి నాకు ఈమనయ్య ఒక బొట్టను అడుగుతున్నాను. కాబట్టి క్రీస్తులను ప్రియమైనటువంటి వాళ్ళ మహాదేవుడు అన్ని సంఘటనలు చూపిస్తున్నాడు. అక్కడ ఆయన నందు విశ్వాసం ఉంచండి, ఆయన వాక్యాన్ని దాచి ఉంచండి. 4:14 ఈ దినమున చదివిన వాటిని మనం చదువుకుందాం. ఒక పర్యాయం. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడనో తప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాటిలో ఊరటి నీటి కుక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి మనము వాక్యాన్ని వింటుంటాం, కానీ అందులో భావాన్ని గ్రహించాలి. ఆ భావాన్ని గ్రహించి మన జీవితాన్ని క్రమపరచుకోవాలి. కథలా వింటాం. ఇవి కథలు కాదు, ఎపిసోడ్ అంటారు, ఇన్స్టాంట్స్ అంటారు, ఫ్యాక్ట్స్ అంటారు. 3 ఇంగ్లీష్ మాటలు, తెలుగులో నాకైతే తెలియదు. కానీ ఈ 3 మాటల్ని జరిగిన సంఘటనలు. కథలకేనేమో మైండ్ తో సృష్టించేవి, ఫ్యాక్ట్స్ అంటే జరిగినవి, ఇన్స్టాన్సెస్ సందర్భానుసారంగా జరిగినవి, ఎపిసోడ్స్ ఒక ఘటన. ఇవన్నీ కూడా మనము గ్రహించుకోవడానికి మహాదేవుడి జీవితంలో ఉన్నాయి, మనకు తెలియచేశారు. కాబట్టి జరిగినాయి, కాబట్టి అందులో సత్యం ఉందని మనం యోచించాలి. జరగనవి యోచించి లిఖించిన గ్రంథాలు బోర్డుని మన ఇండియాలో అవే పెద్ద గ్రంథాలు అయిపోయినాయి కూడా. అవి కాదు ఇవి, అవి అద్భుతమైన ఆత్మ సత్యంతో లిఖించబడిన గ్రంథం మనతో మాట్లాడుతుంది. 2 పేతురు 2వ అధ్యాయము 17వ వచనములో ఒక సత్యాన్ని చదువుతున్నాం. నీళ్లు లేని బావులను వెనుగానికి కొట్టుకొని పో మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఎట్లాగా? దీంట్లో అర్థం ఏంట్రా తల్లి? వీరు నీళ్లు లేని బావులను, మనలో బావి అనేది జీవజలం అనే బావి ఊట, దాని ఆ ఊట ఉన్నప్పుడు అదే మాట్లాడుతున్నాడు దేవుడు. మనము అలాంటి వారమాట. వాక్యం వింటాం కానీ వాక్యానుసారం జీవించము, మనకున్నటువంటి బలహీనతలు వదిలిపెట్టము. ఆ యొక్క స్త్రీవలి, అందుకని వారిని గురించి ఇప్పుడు మాట్లాడతాడు. వీరు నీళ్లు లేని బావులు. మన దగ్గర మనది బావి అంటే తెలుసు కదా. ఆ బావిలో నీళ్లు లేదట, ఏంటి? జీవజలము లేదట. వాక్యాన్ని మనం దాచించుకోక వాక్యానుసారము జీవించలేని విశ్వాసులమట. అందుకని ఆ ప్రశ్న వేస్తూ ఇప్పుడు చదువుతున్నారా, వీరు నీళ్లు లేని బావులు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘమునై ఉన్నారు. పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములు అంటే మీరందరూ గమనించాలి. వర్షము ఎక్కడి నుంచి వస్తుంది? మేఘముల నుంచి వస్తుంది. మేఘముల నుంచి వచ్చే వర్షము గాలి వచ్చినప్పుడు వెళ్తుందా? వెళ్ళదు. ఆ గాలికి అక్కడే స్థిరత్వంతో ఆ మేఘం ఉంటుంది. అందులో నీరు ఉంటాయి. కాబట్టి దేవుడు ఏ ప్రాంతంలో నీటిని కురిపించాలో ఆ నీటిని కురిపించి ఆ దేశంలో నీటిని ఇస్తారు. కాబట్టి మనము గ్రహించాలి కూడా. ఆ ప్రాంతమంతా, రుబాయి ప్రాంతమంతా నీటితో మునిగిపోయింది. ఆ నీటితో మునిగిన మేఘాలు అక్కడి నుంచి దేవుడు కదిలించాడా? అక్కడే ఉంచాడు. ఏ గాలి వచ్చినా కూడా పోయి, ఆ గాలి మనమై ఉండకూడదు, ఆ గాలికి మనము కొట్టుకోపోకూడదు. అనగా మన జీవితాల్లో లోకం వైపు మనం మరలకూడదు. లోకం యొక్క ఆ బలహీనతలోకి మనం వెళ్ళకూడదని. అంటే బలహీనత లేని కుటుంబం ఏదైనా చెప్పండి, వ్యక్తులు ఎవరి చెప్పండి. కానీ స్థిరత్వంతో మనము మన జీవితాన్ని గడపాలి. కానీ అటు ఇటు కొట్టుకొని పోయే వారిగా ఉండకూడదు. బలోపేతమైనటువంటి
విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి యొక్క మాటని చదువుదాం. 2 తెస్సలోనిక 10వ అధ్యాయము 12వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. 10వ అధ్యాయం లేదుగా, 2వ అధ్యాయము 10-12. దుర్నీతులు పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారిని పంపుచున్నాడు. చాలా సున్నితంగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే బలహీనలు అవుతామో మహాదేవుడు వెంటనే అలా క్రింద పడేయడానికి వీలైన మార్గాల్ని యోగుకి ఎలాగైతే సాతానికి శక్తి ఇచ్చాడో అలాగా జరుగు. కాబట్టి మనం ఆ స్థితిలోకి వెళ్ళకూడదని ఆ సమరయ స్త్రీ మనందరితో మాట్లాడుతుంది. మళ్ళీ ఇక్కడే యెషయా భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, చదవండి. 12వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తాడు. ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. మర్చిపోతాం వాటి మనం ముందుగా తెలుసు. మనకి మన లైఫ్ స్టైల్ అంతా కూడా దేవుణ్ణి, ఆయన నామాన్ని, ఆయన శక్తిని అవసరమైనప్పుడే గుర్తు చేసుకుంటాం. కానీ అది మైండ్ లో ఫిక్స్ అయి ఉండాలి. ఆ నామమును మర్చిపోకూడదు. యేసు నామంలో ఏమేమి ఉన్నాయో మనందరం తెలుసు. యేసు నామంలో శక్తి కలదు, యేసు నామములో స్వస్థత కలదు, యేసు నామములో రక్షణ కలదు, యేసు నామములో నిత్య జీవము కలదు. కాబట్టి ఆ నామంలో అంత శక్తి ఉంటే ఆ నామాన్ని మర్చిపోతాం. ఆ నామాన్ని ఉచ్చరింపు కూడా ఆ పేరులోనే ఉందట గొప్ప శక్తి. ఈ నామం ఎక్కడ క్రియేట్ చేయబడింది? ఈ పేరు ఆకాశ మహాకాశం నుండి భూమి మీదకి దేవదూతల ద్వారా తీసుకుని రాబడినటువంటి నామం. అది లోకరీతిగా క్రియేట్ చేయబడాలి. దేవుడు ఆకాశ మహాకాశం పంపినటువంటి నామం, అంత శక్తివంతమైన నామం అది. యెషయా భక్తుడు 49:10 ఒక మాటని మనకు తెలియజేస్తున్నారు. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు. ఆకలి అయినను దప్పికైనను కలుగదు. ఇది ఫ్యాక్ట్ అండి. ఎప్పుడైతే మనం వాక్యములో అలా ఉంటామో ఈ రెండు కూడాను మనకి లోకరీతిగా ఉన్న బలహీనతల వైపు మనల్ని తీసుకొని వెళ్ళదని అర్థం. అక్కడ ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఎంత నిన్ను బలహీన పరిస్థితున్న సేకరణ నువ్వు బలహీన పడవు, స్థిరముగా ఆయనతోనే ఉంటావు. కాబట్టి వాక్యంలో ఉన్న సత్యం ఎరిగి మీరు మీ జీవితాన్ని గడపాలి. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. జకరియా 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. జకరియా 14:8. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. సత్యాన్ని దేవుడు ఇంత పెద్ద సత్యాన్ని ముందుగానే తెలియచేయాలి. 1000 ఏళ్ల పాలన అంటమే మనము యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ పరిపాలనలో జరగబోతున్నటువంటి యోగ్యకరమైన వాక్యం గురించి మాట్లాడుతున్నాడు.
ఆ రోజున యెరూషలేము నుండి ఆయనే పరిపాలించేది. యెరూషలేములో ఆయనే ఉండి అక్కడి నుంచి పారుతుందట వాక్యం. ఆత్మతో మహిమతో నింపబడిన వాక్యము ఆ దినాల్లో మనం రేపు చూస్తామని ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వాక్యం ఎక్కడో మీరు పరిగెత్తుకునే సంఘానికి రావాలి. అప్పుడు ఎలా కాదు. ఎక్కడైనా కూడా వాక్యమే, ఎక్కడైనా కూడా దేవుని మహిమే, ఎక్కడైనా కూడా దేవుని శక్తి భూమి మీద విస్తరింపబడి ఉంటుంది. ఆ స్థితిని మనం పొందుకోవాలి. ప్రకటన 7:17 ఒక సత్యాన్ని చదువుదాం. ఏలైనగా సింహాసన మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు దేవుడు. ఎప్పుడైతే వాక్యంలో స్థిరపరచబడ్డారు. లోకంలో మీరు క్రియ చేయాలి. మీ చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, కుటుంబాలు కానీ, ఏదైనా కూడా మీ పనులు మీరు చేయాల్సిందే. కానీ నీ బాష్ప బిందువులు తుడిచివేసి నిన్ను సంతోషపరచబట్టే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని విన్నప్పుడు వాక్యాన్ని మీరు మరవద్దు. వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని స్థిరపడిన స్థితిలో ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతాడు. ప్రకటన 22:1-2 వచ్చినాడు. మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునందు నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయెను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. నీకు యోగ్యత, నీ శరీరంలో రుగ్మతలు ఉన్నాయంటావు కదా, అవి కూడా కొట్టివేయబడతాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తివంతమైనది వాక్యం. దాన్ని ఏదో మనం బయట అనేది చేయట్లేదు. దాన్ని ఏమో మనముగా అనువర్తించుకోవట్లేదు. ఆ చదివిన దాన్ని ఎక్కడ పెట్టేస్తున్నాం. కానీ దాన్ని మనలో అనువర్తించుకోవాలి. మనలో మమైక్యమైపోవాలి. నీ వాక్యం నీలో కనపడాలి. చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన 22:17 ఒక సత్యాన్ని చదివి, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. తప్పికొనిన వారిని రానిమ్ము. నిశ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఏమంటున్నాడు? తప్పికొనిన వారిని రానిమ్ము. కానీ రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దంటున్నాడు. రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దంటున్నాడు. పెద్దలు చెప్పారు ఒకసారి, ఒక హైందవ స్త్రీ వాళ్ళ దేవుడిని ఆరాధించుకుంటూ తప్పే ఉందండి. తెలియనప్పుడు ఆరాధించుకుంటారు. ఆవిడకి ప్రక్కనున్న ఒక యేసయ్య నమ్మినటువంటి స్త్రీ స్నేహితురాలుగా ఉంటే మా చర్చికి కూడా రాకూడదా అని. ఆవిడ దేవుడు అంటే భయం ఉంది. దేవుడి దగ్గరికి రావాలని వాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే తలస్నానాలు, పూలు, కాళ్ళకు పసుపు, ఇక ఇక్కడ కూడా పసుపు ఇవన్నీ రాసుకొని, కొబ్బరి చెప్పలు ఇవన్నీ తీసుకొని, సాంబ్రాణి ఇవన్నీ తీసుకొని అక్కడ పెట్టుకుని వెళ్తారు. ఆవిడతో పాటు వస్తుంది కదా దేవుడి దగ్గరికి. ఈ పొజిషన్ వచ్చింది. పాస్టర్ గారు చూశారట, ఎవరది, ఎందుకంటే వచ్చారు, ఏంటా పూలు, వెళ్ళిపో. తెలియదు ఎందుకు వచ్చిందో. నీ దగ్గరకు వచ్చింది ఆవిడ. వాళ్ళ కోసమే కదా నీ దేవుడు వచ్చింది. అసలు ఈయన ఇక్కడ కూర్చొని ఓ కేకలు పెట్టాడు. ఆవిడకి భయం వేసింది. ఇదే దేవుడు మమ్మల్ని అరుస్తున్నాడు. ఇక్కడ తప్పికొనిన వారిని ఆవిడ తప్పిగా జీవజలములు తప్పికొనిచ్చింది. ఆ తప్పికొని స్త్రీని మనం ఆహ్వానించడం మర్చిపోయి నీకున్నటువంటి మెటీరియలిస్టిక్ భక్తి అది కాదు దేవునితో.
ఆత్మతో నింపబడి ఆత్మతోను సత్యముతోను నీ దేవుడు చెప్పాడు. దేవునికి పేరు లేదు అని కూడా చెప్తున్నాడు. దేవునికి నామము లేదు, ఆత్మ ఆయన్నే మనం ఆరాధిస్తున్నాం. పేరు అనేది దేవుడికి అవసరం లేదు, మనకు కావాలి. కాబట్టి ఆ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. ఆ స్త్రీని చూపించి మనం కూడా మన యొక్క శరీరాల్లో జీవజలముల మూటను ప్రసారింపజేసి అనేక మందికి బాధికరమైన బిడ్డలుగా ఉండాలని, మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని ఆ దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు రాత్రి భోజన సంస్కారము. కోమల హృదయ కొనియాడ తరమే